15వ వచనాన్ని 16వ వచనాన్ని చదువుతున్నాం. నీ క్రియలను నేను ఎరుగుదును, నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగైనను వెచ్చగైనను ఉండిన మేలు. 16 నీవు వెచ్చగా అయినను చల్లగానైనను ఉండక నిలువెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ నిర్దేశించుచున్నాను. దేవుడి వాక్యం దీవించునుగాక. అందరూ దయచేసి కూర్చోండి, ప్రార్థన చేసి వెదరికమ్మను. ఈ రాత్రి ఒక చిన్న అంశాన్ని నేను తీసుకోబోతున్నాను. చాలా చిన్న అంశం. గతసారి ఏ విధంగా చెప్పుకున్నామో అలాగే చిన్న అంశం అన్నమాట. ఇది కూడా నా చిన్న అంశం పేరు ఏంటంటే, నీవు చల్లారిపోతున్నావా? ప్రశ్నార్థమైనటువంటి అంశం ఇది. నీవు చల్లారిపోతున్నావా? ఇది ఎవరి కోసం రాయబడిందంటే, ఈ కాల ప్రవర్తనాడు ఇది సంఘం కోసం రాయబడింది అన్నాడండి. సంఘం అంటే ఎవరంటే రక్షించినటువంటి విశ్వాసం. సంఘం అనగా ఎక్లేషియా అన్నాడు. ఎక్లేషియా అనగా బయటకు పిలువబడినది. అంటే ఎవరైతే బయటకు పిలువబడ్డారో, దేని నుంచి? లోకము నుండి, ఐగుప్తు నుండి, చీకటి నుండి, పాపము నుండి, ఇక అబద్ధాల నుండి, లోకము నుండి, చీకటి బ్రతుకు నుంచి, ఇక ఈ భయంకరమైనటువంటి ఈ లోకాశల నుండి ఎవరైతే బయటకు పిలువబడ్డారో వారే సంఘం. దేవుడు సంఘాన్ని ఎప్పుడు ఎన్నుకున్నాడంటే, కాలప్రవర్తనాడు భూమికి పునాదులు వేయబడక మునిపే ఎన్నుకున్నాడటండి. అయితే ఎన్నుకున్నటువంటి ఆ ప్రజలు దేవుని పిల్లలై ఉండి చల్లారిపోతున్నారా అనేది ఒక మాట అనమాట. ఈ లౌకిక సంకాలంలో ఈ మాట ఉపయోగించాడు ఆయన. ఈ లౌకిక సంకాలము అన్యులకి ఇచ్చిన చివరి సంకాలము, అంటే మన కాలం అనగా చివరి కాలం. ఈ చివరి కాలంలో దేవుడు నీవు చల్లారిపోతున్నావా అని ఎందుకు అడుగుతున్నాడంటే, ఆయన మొదట మీరు ఎఫెసు గ్రంథంకి వచ్చేస్తే, అంటే ఎఫెసు కాలంకి వచ్చేస్తే, ఇదేమో లౌకిక సంకాలంలో నీవు చల్లారిపోతున్నావా అని ఒక ప్రశ్నార్థంగా ఆయన వేస్తున్న క్వశ్చన్ ఇది. దానికి సంఘము సమాధానం చెప్పే స్థితిలోకి రావాలి. అలాగే మొదటి సంకాలం చూస్తే అది ఎఫెసు సంఘకాలం. ఎఫెసు సంఘకాలంలో ఇంకో మాట ఒప్పించాడు ఆయన 4వ వచనంలో, మొదట నీకున్న ప్రేమ నువ్వు వదిలితివి అన్నాడండి. మొదటి సంకాలంలోనేమో మొదట నీకున్న ప్రేమను వదిలేసావు అన్నాడు. చివరి సంకాలంలో చల్లగానైనను వెచ్చగానైనను ఉంటే నీకు మేలు. అటు చల్లగా ఉండక ఇటు వెచ్చగా ఉండక నిలువెచ్చనిగా ఉంటే అది నీకు మేలు కాదు అని చివరి సంకాలంలో చల్లారిపోతున్నావా అనే ప్రశ్న వేశాడు ఇప్పుడు ఆయన. ఇది ఎవరికి? ఇక్కడ కూర్చున్న అందరికి వర్తిస్తుందండి, ఇంక్లూడింగ్ మీ, మనందరికి వర్తిస్తుందండి. అంటే రక్షించబడినటువంటి విశ్వాసులందరికీ ఒక ప్రశ్న ఏంటంటే, నేను దేవుల్లో చల్లారిపోతున్నానా లేదనేది ఒక పరీక్ష చేసుకుందాం ఈ రాత్రి మనం. దేవునికి స్తుతి కలుగాక. దీన్ని చెప్పే ముందు ఒక చిన్న ప్రవచ చెప్పిన ఒక కథరూపంలో కార్యాన్ని. డానియల్ క్యూరీ అనే వ్యక్తి భూమి మీద గొప్ప సువార్తికుడు అంట, మంచి సేవకుడు, మంచి దైవజనుడు. అతడు భూమి మీద పరిచయం చేసిన తర్వాత, అతను చనిపోయిన తర్వాత అతని ఆత్మ పరలోకానికి వెళ్ళిపోతుందండి. వెళ్ళిపోతుంటే సరిగ్గా అతను వెళ్ళడానికి పరలోకం ముందుగా ఏదో అడ్డుపెట్టి, చీకట్లో నిలబెట్టి, కోర్టులో నిలబెట్టి వెళ్ళే ముందు నిన్ను ప్రశ్నించాలి అని ఎవరు అడిగారట. సరే అడగండి అన్నాడట ఆయన. అప్పుడు అక్కడ ఒక దూత అడుగుచున్నట్టు ఉంది. ఏమనంటే, డానియల్ క్యూరీ నీవేనా? అవును నేనే. భూమి మీద నువ్వు యథార్థంగా జీవించేవా? యథార్థంగా జీవించితివా? ముందు అతను జీవించాను అని వాదించగలిగాడు. కానీ అతని అంతరాత్మ అతన్ని తొక్కేస్తుంది. లేదు, నోరేసుకుని చెప్తున్నావు కానీ అంతరాత్మ మాత్రం ఏం చేస్తుందంటే నీ మీద తిరగబడి చేస్తుంది.
అన్నప్పుడు అంతరాత్మ మాట విన్నప్పుడు అతను అన్నాడు, లేదు, యథార్థంగా జీవించలేదు. దానిని క్యూరీ, నువ్వు భూమి మీద నీది కాంతి ఏదైనా ఆశించితవా? లేదా, నేనే ఆశించలేదే అని తొందరపడి అన్నాడు. కానీ అంతరాత్మ అంటుంది, లేదు, నువ్వేదో ఆశించావు, నీది కానిది ఏదో ఆశించావు. అలాగే దేవుడు అతన్ని ప్రశ్నిస్తున్నప్పుడు కొన్నిటికి అతడు యథావిధిగానే మనం చెప్తాం, కొన్నిసార్లు చేసాం వెళ్ళాం అని చెప్తాం, అలాగే చెప్పేస్తాడు అనమాట. కానీ ఒక్కసారి అతను ఆగి ఆత్మ పరిశీలన చేసుకున్నప్పుడు అతని అంతరాత్మ ఏముంటుందంటే, లేదు, నువ్వు అలా లేవు అని చెప్పినప్పుడు అతను ఒప్పుకున్నాడు. కాబట్టి ఇప్పుడు నీకు పరలోకం ఇవ్వబట్టలేదు అని, నీకు ఒక్క ఛాన్స్ ఉంది, నువ్వు వెళ్ళి వేరే చోటకు వెళ్ళి వాయిదా వేసుకోవచ్చు, నీ పక్షాన్ని వాదించడానికి ఒక ఆయన ఉన్నాడు, ఆయన ప్రభువైన యేసుక్రీస్తు అని చెప్పాడు. ఇక్కడ ఏంటంటే, నేను బాగున్నాను అని ఎలాగైతే అనుకుంటున్నాడో అతడు కూడా, అతను నిజంగా అంతరాత్మకు వెళ్తే ఆత్మ పరీక్ష చేసుకుంటే అతడు బాలేడండి. తను ఒప్పుకున్నాడు అక్కడ. ఈరోజు సంఘం కూడా డానియేల్ క్యూరీ వల్లే యథార్థ హృదయంతో నిజాన్ని ఒప్పుకోగలిగితే నీ పక్షాన్ని ఎవరికి వాదించే అవకాశాలు ఉన్నాయి. దేవునికి స్తుతి కలుగాక. సాధారణంగా మనం ఏం చేస్తామంటే, మనం బాగున్నాము అనుకుని వెళ్ళిపోతూ ఉంటాం. బైబిల్ చెప్తుంది, ఒకని మార్గం తన ఎదుట యథార్థంగా కనిపిస్తుందట, తుదక అది మరణానికి దారి తీయును అన్నాడు సామెత గ్రంథంలో. అంటే మనం బాగానే ఉన్నాం, మన బచ్చాసం రక్షించబడిపోయాం, బాగానే ఉన్నాం అనుకుని వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఒకసారి ఈ ప్రయాణంలో ఒకసారి ఆగి ఆత్మ పరిశీలన చేసుకోగలిగితే, ఇప్పుడు ప్రజెంట్ కాలంలో ప్రభు వచ్చేటువంటి రెండో రాకడ సమయంలో, సంఘాలు సిద్ధపడి ఎత్తబడుతుండే ఈ సమయంలో నీవు దేవుల్లో చల్లారిపోతున్నావా? దేవునికి మహిమ కలుగాక. దేవుళ్ళో చల్లారిపోతున్నావా అని ఎందుకు తీసుకున్నానంటే, నేను ఇది చదువుతున్నప్పుడు నాకు చిన్న ఆలోచన వచ్చింది. నీవు చల్లగానైనను అనే మాట ఎందుకు వేసాడంటే, ఆయన సంఘము అనగా తన పిల్లలు చల్లగా ఉంటారంటే చల్లారిపోవటం, చల్లగా అనగా చల్లారిపోవటం. మీరు ఒక శవాన్ని ముట్టుకోండి, చనిపోయిన శవాన్ని, అది చల్లగా ఉంటుంది. అంటే ఇక అందులో వేడితనము లేదు. చనిపోతున్న సమయంలో వేడి కోసం కాలు రుద్దటం అని, లేకపోతే మదన చేయటం అని, లేక మసాజ్ చేయటం అని వేడి పుట్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం మనం. అంటే బాడీలో వేడి పోతుంది అంటే మనిషి మెల్లిగా మరణానికి దారితీస్తున్నాడని అర్థం. ఆత్మీయంగా ఆలోచించండి, దేవుళ్ళో వేడిగా ఉంటే బ్రతుకున్నట్టు. ఆత్మీయంగా అయ్యా నేను బ్రతిగా ఉన్నానయ్యా అని మీరు అనొచ్చు. బైబిల్ ఏం చెప్తుంటే, జీవించున్నావని పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడివే అన్నాడండి. అలాగే మన అపరాధం చేత పాపం చేత మనం చచ్చిపోయాం ఒకప్పుడు. క్రీస్తు వచ్చి ఏం చేయాలంటే మనకు జీవనిచ్చాడు. ఇప్పుడు మనం బ్రతికాం, ఆయనతో సహవాసం చేస్తున్నాం, సాగుతున్నాం. ఈ సాగుతున్న ఈ కాలంలో రక్షించబడి చేర్చబడి పరిశుద్ధ సహవాసంలో వెళ్తున్నట్టు ఈ సమయంలో ఒక ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు నువ్వు ఆయన వచ్చే సమయంలో చల్లారిపోతున్నావా? లేక దేవుని కోసం వేడిగా వెచ్చగా ఉన్నావా? చల్లారిపోతున్నావా అంటే నేను బాగానే ఉన్నాను కదా అని అనిపించవచ్చు మనకి. అవును, నువ్వు బాగానే ఉన్నావు, పొద్దున్న లేస్తున్నావు, మొహం కడుక్కుంటున్నావు, చక్కగా టిఫిన్ చేస్తున్నావు, భోజనం చేస్తున్నావు, పనికి వెళ్తున్నావు, తిరిగి వస్తున్నావు. ఆ తర్వాత సాయంకాలం మళ్ళీ తిరిగి నీకు కావాల్సింది వండుకుని తింటున్నావు, ఆ తర్వాత పండుకుంటున్నావు, చక్కలు ఇస్తున్నావు, మళ్ళీ తిరిగి వెళ్తున్నావు, వస్తున్నావు. అంతా బాగుంది కదా. ప్రతి ఆదివారం చర్చకు వస్తున్నాను, తర్వాత బైబిల్ స్టడీకి వస్తున్నాను, అన్నీ బాగానే ఉన్నాయి కదా అని అనుకోవచ్చు. కానీ నా ప్రశ్న ఏంటంటే, ఇక్కడ ఆత్మీయంగా చల్లారిపోతున్నావా? అయ్యా, ఆత్మీయంగా చల్లారిపోవడం అంటే ఏమిటి? అసలు దేవుళ్ళో ఉన్న వ్యక్తులు చల్లారిపోతారా? దేవుళ్ళో ఉన్నటువంటి వ్యక్తులు చల్లారిపోతారా? చల్లారిపోవడానికి ఏమైనా ద్వారాలు ఉన్నాయా, కారణాలు ఉన్నాయా? చల్లారిపోవడానికి ఏమైనటువంటి ఏ సందర్భంలో ఏ సమయంలో చల్లారిపోతారు వాళ్ళు? అసలు ఎందుకు చల్లారిపోతారు వాళ్ళు అంటే, ఈ రాత్రి ఈ ప్రశ్నకి సమాధానం ఏంటంటే, చూడండి, బైబిల్లో ఒక దీపం వెలిగించడానికి ఒలివ నూనె పోస్తూ ఉండేవారు. ఆ నూనె ఉన్నంత వరకు ఆ దివిటి అనేది ఆరద్దు. చూడండి, 5 బుద్ధి గలవారు దివిటిలో నీరు పట్టుకుని వెళ్ళారు, సిద్ధులో నూనె పట్టుకెళ్ళారు.
నూనె వారి దగ్గర ఉన్నంత వరకు వారి దీపాలు వెలుగుతూనే ఉన్నాయి. ఎవరి దగ్గర అయితే నూనె లేదో ఆ దీపములు కొంతకాలము అంటే కొంత సమయం వరకు వెలిగి ఆరిపోయే సమయంలోనికి అంటే ఆరిపోతున్న సమయంలో ప్రభు వచ్చాడండి. ఈ రాత్రి మన అంశం అదే. ప్రభు వచ్చేటువంటి ఈ సమయంలో నువ్వు చల్లారిపోతున్నావా అని దేవుడు అడుగుతున్నాడు నిన్ను. సంఘానికి ప్రశ్న దేవుడు అడగమని చెప్తున్నాడు నన్ను. ఇంకలోడు అది నాకు కూడా వాడి అనే ఖడ్గం ఇది. అది నిన్ను నరుకుతుంది, అది నన్ను నరుకుతుంది. అది నీకు వర్తిస్తుంది, అది నాకు వర్తిస్తుంది. ఇక్కడ మనందరికీ వర్తించే బోధ అండి ఇది. హల్లెలూయా, దేవునికి స్తుతి కలుగాక. ప్రభు వచ్చేటువంటి ఈ సమయంలో చల్లారిపోతామా అంటే ఎందుకు చల్లారిపోతామని తెలుసా? నిర్లక్ష్యాన్ని బట్టి. ఆ బుద్ధిలేని కన్నికలు ఆయన వచ్చేస్తాడులే పర్లేదని అనుకుని నూనె కూడా తీసుకురాకుండా ఉన్నంత దాంట్లో సరిపెట్టుకుని వారు వెళ్ళిపోతున్నారండి. బుద్ధి గలవారు మాత్రము ముందు చూపు గలవారే, చాలా జ్ఞానం గలవారే, వారికి ముందు చూపు ఉంది. ముందు చూపు అంటే ఇంకా భవిష్యత్తు గురించి జ్ఞానం ఉంది వారికి. కానీ వీళ్ళకి ఆ రోజు మట్టుకు చాలు, ఈరోజు సరిపోద్దులే అనే తత్వం అనమాట వాళ్ళది. నెక్స్ట్ చూద్దాం తర్వాత, ఈరోజు సరిపోయిందిలే. కాబట్టి వీళ్ళు బయలుదేరారు. సరిగ్గా వీళ్ళ దగ్గర నూనె అయిపోయింది, దివిటీలు ఆరిపోతున్నాయి. అంటే దాని అర్థం ఆత్మలు తెలుసా? నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అన్నాడు. అంటే నీలో ఉన్న ఆత్మ చల్లారిపోద్ది. ఎందుకు చల్లారిపోద్ది? దానికి అందవలసిన నూనె, అందవలసిన ఆహారము, అందవలసిన వాతావరణాన్ని నువ్వు ఇవ్వాలి. ఆ బాధ్యత నీదే. దేవునికి స్తుతి కలుగాక. నేనేమన్నాను ఇక్కడ, నీవు యేసుప్రభు వచ్చే రెండవ రాకడ సమయంలో ప్రవర్తనాడు అన్ని మర్మములు ఇప్పబడ్డాయి, అన్నీ బయలుపరచబడ్డాయి. ఇక బయలుపరచబడినట్టు ఏమీ లేదు, సమస్త బయలుపరచబడ్డాయి. సువార్త ప్రకటించబడతా ఉంది. మనం ముగింపుకు వచ్చేసాము. లోకము నోహ దినాల్లో ఉంది, లోకము సొదొమ గొమొరలో ఉంది, లోకము చల్లారిపోతున్నది, లోకం అగ్నికి సిద్ధంగా ఉంది, లోకము మహాశ్రమలకి తయారవుతుంది. కానీ వధువైతే దేవుని కోసం తయారవుతుంది, సిద్ధపడుతున్నాడండి ఆయన. ప్రపంచంలో అన్నీ అయిపోయినాయి, ఒకటే ఉందట, ఎత్తబాటు మాత్రమే మిగిలిందండి. ఈ ఎత్తబాటు సమయంలో చల్లారిపోతున్నావా? నేను చాలా బలహీనంగా ఉంటున్నాను, ఈ మధ్యన చల్లారిపోతున్నాను, నాకు సరిగా ఉండలేదు అంటే, చల్లారిపోతున్నప్పుడు ఏం చేస్తారు? మంట వేసుకుని వేడి చేసుకోవాలన్నమాట. అవునండి, మంట వేసుకొని వేడి చేసుకోవాలి, ఫైర్ వేడెక్కించుకోవాలి. అంటే ఎలా, ఏ విధంగా అంటే వాక్యము ద్వారా. ఒక వ్యక్తి ఎప్పుడు చల్లారిపోతారో తెలుసా? ప్రార్థన మానేసినప్పుడు, బైబిల్ చదవటం అనేది ఆపేసినప్పుడు. అసలు ఎన్ని రోజులైంది బైబిల్ చదివి? ఎన్ని రోజుల నుంచి దేవునితో నువ్వు మాట్లాడటం మానేస్తావు, ప్రార్థన చేయటం మానేస్తావు? ఒక వ్యక్తి ప్రార్థన మానేసినప్పుడు, ఒక వ్యక్తి బైబిల్ చదవటం మానేసినప్పుడు, ఒక వ్యక్తి వాక్యము చెవుల ద్వారా వినటం అనేది నిలిపేసినప్పుడు, ఈ మూడు కారణాలు బట్టి వినుట, చదవటం, ప్రార్థించడం అనేది ఎప్పుడైతే ఒక విశ్వాసి ఆపేస్తున్నారో, నిలిపివేస్తున్నారో, వారి ఆత్మలు ఖచ్చితంగా చల్లారిపోతున్నాయి. చల్లారిపోవడానికి ఈ మూడు మాత్రమే కారణం కాదు, ఇంకా ఉన్నాయి. నేత్రాశ, శరీరాశ, జీవోడ్డమ్మం అనేది కూడా కారణమే ఉంది. ఆ మూడే కాదు, ఇంకా ఉన్నాయి. ఒక వ్యక్తి ఎప్పుడు చల్లారిపోతాడంటే, బైబిల్ చెప్తుంది దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును ఉంది బైబిల్లోనండి. మంచి నడవడిగా, మంచి వేడిగా ఉన్న నువ్వు చల్లారిపోతున్నావంటే అర్థం ఏంటంటే, నీ స్నేహం అనేది, నీ బంధం అనేది సరైన వారితో లేకపోతే చల్లారిపోతావండి. నీకు అర్థమైందండి? ఇది ప్రార్థించడం, బైబిల్ చదవటం, వినటం మాత్రమే కాకుండా, అలాగే కొన్ని కూటాలు కూడా రాకపోవటం కూడా
చల్లపడే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కూటంలో ఏం జరిగింది తెలుసా? కూటములో వాక్యం అనేది నీ దివిటిలో కుమ్మరించబడుతుంది అన్నమాట. వాక్యం పరిశుద్ధాత్మ రూపంలో వచ్చి నీ దీపమును వెలిగించడానికి వాక్యం సహాయపడుతుంది. వాక్యం చెప్తున్నప్పుడు దేవుడు ఆత్మను వెలిగిస్తూ ఉంటాడు, బలపరుస్తూ ఉంటాడు, స్థిరపరుస్తూ ఉంటాడు. కొన్ని కోటలకు వచ్చేట వలన కూడా ఆత్మలు వర్ధిల్తాయండి, అంటే వెలిగించబడతాయి, ఇంకా ఫైర్, ఇంకా వేడెక్కుతాయి అన్నమాట అండి. ఇలా ప్రార్థన, బైబిల్ చదవటం, తర్వాత వినటం, నేత్రాశ, శరీరాశ, జీవోడంబం, ఇవి మాని అవి తెచ్చుకుంటే, ఇది ఈ 3 మాని ఆ 3 లోపలికి వస్తే నువ్వు చల్లరిపోవటం అనేది స్టార్ట్ అయింది. దేవునికి స్తోత్రం కలుగాక. ఇంకా చెప్పాలంటే ఎప్పుడు చల్లరిపోతావంటే నీ సహవాసం సరిగా లేనప్పుడు చల్లరిపోతావు. అందుకే యవనస్తులకి ఒక హెచ్చరిక ఇచ్చాడు పౌలు గారు, మొదటి తిమోతి పత్రిక. అది యవనస్తులకే కాదు కానీ రక్షించబడిన ప్రతి వ్యక్తికి వర్తిస్తుందని నా అభిప్రాయము. వాక్యం ఎల్లప్పుడూ అది సరిచేయను. తిమోతి రాసిన మొదటి పత్రిక, 2 పత్రిక 2 అధ్యాయము 22 వచనం, నీవు యవనొచ్చుల నుండి పారిపోమ్ము, పవిత్రమైన హృదయులై ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడము. ఎన్ని వెంటాడాలట? 1, పవిత్ర హృదయం గలవారే ప్రార్థన చేసేవారితో, అంటే ప్రార్థన చేసేవారిని వెంటాడాలి. ఎలాంటి ప్రార్థన? పవిత్ర హృదయులై ప్రభువునకు ప్రార్థన చేసే వారిని వెంటాడాలి. కింద వెంటాడుము. దేని వెంటాడమంటే 1, ప్రభువుకు ప్రార్థన చేసేవారిని వెంటాడాలి. 2, నీతిని కలిగిన వారిని వెంటాడాలి. తర్వాత 3, విశ్వాసం గలవారిని వెంటాడాలి. తర్వాత ప్రేమ గలవారిని వెంటాడాలి. తర్వాత సమాధానమును, ఇక్కడ ప్రార్థన చేయవరితో కూడా నీతిని, విశ్వాసమును, ప్రేమను, సమాధానమును నువ్వు అని కనపడుతుంది చూడు అక్కడ. హల్లెలూయా. అంటే ఒక వ్యక్తి చల్లరిపోతున్నాడు అంటే అర్థం ఏంటంటే వాళ్ళ సహవాసము అసలే ప్రార్థన చేయవారితో, ప్రార్థనకి వెళ్ళిన వారు, ప్రార్థన చేయని వారితోనూ, లోక సంబంధమైన వారితోనూ స్నేహం ఏర్పడినప్పుడు, సహవాసం ఏర్పడినప్పుడు, వారిని నువ్వు వెంటాడుతున్నప్పుడు నువ్వు చల్లరిపోవటం అనేది స్టార్ట్ అవుతుంది. అందుకే ఇక్కడ ఏమంటాడంటే మొదట ప్రార్థన చేయవారిని కనుక్కో. పవిత్ర హృదయులై ప్రభుకి ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, అంటే ప్రార్థన పరులుగా ఉన్నారో వారితో సహవాసం చేసినప్పుడు నీకు ఆటోమేటిక్గా ప్రార్థన బలం వచ్చేస్తుందన్నమాట. మీరు చూడండి, మనం ఎవరితో సహవాసం చేస్తామో ఆటోమేటిక్గా వారిలో ఉన్న దాన్ని మనం పొందుకుంటామంట. ఉదాహరణకి ప్రార్థన చేసేవారితో ఉన్నావు అనుకో, నీకు ప్రార్థన ఎదుగుతావు. చక్కగా క్రమంగా పద్ధతిగా మాట్లాడే వారితో సహవాసం చేస్తే ఆ మాటలు నీకు వస్తాయి. అలాగే చక్కగా పాటలు పాడేవారితో నువ్వు సహవాసం చేయి, నీకు తెలియకుండానే ఆ పాటను విని నువ్వే పాడుతూ ఉంటావు. అవునా? అలా ప్రార్థన చేసేవారితోనూ, పాటలు పాడేవారితోనూ, తర్వాత దేవునితో చక్కగా యథార్థంగా ఉన్నవారితో నువ్వు సహవాసం చేసావనుకో, నువ్వు కూడా యథార్థంగా ఎదుగుతావు. అది కాకుండా విడిచిపెట్టి లోక సంబంధమైన వారు, భూమి మీద సినిమాలు చూసి, పాపాలు చేసి, అల్లరితో కూడి ఆటపాటలు, అసలు దేవుణ్ణి ప్రేమించకుండా లోక సంబంధులుగా వారితో నువ్వు రక్షించబడి నువ్వు వారితో స్నేహం చేసావనుకో, వాళ్ళు ఉన్నది ఏదో ఉందో అదే నీ లోపలికి వస్తుందండి. వారి మాటలు, వారి చూపులు, వారి పద్ధతులు, వారి కార్యాలు, వారి అలవాట్లు, వారి కార్యాలు, వారికి ఉన్నటువంటి అన్నీ మొత్తం అందులోంచి ఇందులో పడతాయి అన్నమాట. అంతే. అందుకే సామెత చెప్పాడు నేను ఇప్పుడు కూడా, సహవాసే గుణే ఏంటండి?
గున్నే ఒక మాట చెప్పామన్నమాట, సహవాస దోషి గున్నే భవంతి. అంటే ఎవరితో మనం సహవాసం చేస్తామో వారి బుద్ధులన్నీ వచ్చేస్తాయి అన్నమాట. నువ్వు బూతులు అడుగుతున్నావు అనుకో, నీకు ఆ భాష వచ్చేస్తుంది. నీకు రావక్కర్లే, ఆటోమేటిక్గా అందులోంచి ఇందులో ట్రాన్స్ఫర్ అయిపోద్దండి ఆ స్పిరిట్. ఆవిడ ఎగిరేదనుకో నువ్వు ఎగురుతూ ఉంటావు, వాడు అరిచేవాడు అనుకో నువ్వు అరిచేస్తూ ఉంటావు. ఏంటిలా అయిపోవంటే సహవాస దోషే గునే భవంతి. ఎవరితో సహవాసం చేస్తావో ఆ మాటలు, ఆ చూపులు, ఆ పద్ధతులు, ఆ నడక కూడా మారిపోద్ది. ఏంటి వెరటగా ఈ మధ్యన ఈ అబ్బాయి ఎలా నడుతున్నాడంటే కారణం ఏంటంటే ఎవరో అంతకుముందు నడిచేవని నమ్ముడించావు కాబట్టి అక్కడ మార్పు జరుగుతుంది అన్నమాట. సో చల్లరిపోవడానికి ఇవన్నీ ద్వారాలు. అందుకే ఒక మాట ఉంది, చక్కని మాట ఉపయోగించారన్నమాట కొంతమంది సేవకులు, ఇతరులు. ప్రార్థన చేసేవారితో సహవాసం చేస్తే నువ్వు బాగుంటావు, పాటల పాడేవారితో సహవాసం చేస్తే నువ్వు బాగుంటావు. ఒక మాట చెప్పనా, పాస్టర్తో ఉంటేట పాస్ట్గా ఎదుగుతావు అంట నువ్వు. అంటే ఇక్కడ జరిగే సహవాసంలో నువ్వు ఉండు, వాక్యముతో నిలబడుతూ ఉండు, ప్రతి వాక్యము చేత నువ్వు నడిపించబడతా ఉండు, నువ్వు పాస్ట్గా ఎదుగుతావు అనమాట. అంటే పాస్ట్ ఇచ్చే ప్రతి వర్తమానం వింటూ ఉండు, ప్రతి కోటలో పాల్గొంటూ ఉండు, నువ్వు చాలా స్పీడ్గా ఎదుగుతూ ఉంటావు. మొక్కకి నీళ్ళు వాతావరణం అంతా బాగుంటే ఎదుగుద్దండి. నువ్వు అప్పుడెప్పుడు నీళ్ళు వేసావు అనుకో, అదేం చేద్దంటే ఆకులు వాడిపోయి ఇలా ముడిసిపో కూర్చుంటుందండి. ఎందుకని? నీళ్ళు వేయట్లేదు సరిగా. అదే నీళ్ళు పోస్తాం అనుకోండి, నికనికలు ఆడుతూ ఉంటుంది అన్నమాట. అలాగే కొన్ని ఆత్మలు చివరి దినాల్లో ఆకు వాడిపోయి ఇలా ఉన్నాయి కొన్ని ఆత్మలు. దారాలేసి లేపాల్సి వస్తుంది పైకి. ఆ దారం లేకుండా నీళ్లు పోసినప్పుడు లాక్కోగలిగితే లెగిస్తుంది అనమాట అండి. ఇప్పుడు ఇక్కడ ఒక వ్యక్తి చలరిపోవడానికి ద్వారాలు ఏంటంటే, లోక సంబంధమైన వారితో సహవాసం చేసినప్పుడు, స్నేహం చేసినప్పుడు దుష్ట సాంగత్యము మంచి నడవడిని పాడు చేస్తుందన్న మాట వాస్తవము. అది బైబిల్ చెప్తున్న సత్యం. అపహాసులు కూర్చున్న చోట కూర్చున్నప్పుడు నీ దీపం మారిపోద్ది. పాపుల మార్గం నడిచినప్పుడు నీ దీపము ఆరిపోద్ది. అంటే నువ్వు చల్లరిపోతావు. చల్లరిపోవడానికి ఈ చాలా కారణాలు ఉన్నాయండి. బైబిల్ చదవకపోవటం, ప్రార్థన చేయకపోవటం, వాక్యాన్ని వినకపోవటం, ప్రతి కూటానికి రాకపోవటం, ఇవి కాకుండా నీ లోపలికి నేత్రాశ, శరీరాశ, జీవోడము ప్రవేశించటం, ఇవి కాకుండా లోక సంబంధమైన వారితో స్నేహం కలిగి వారి బుద్ధుల అలవాట్లు నేర్చుకుంటాం. కాబట్టి సంఘము ఈ లోకంలో ఉంది, ఇంకా చుట్టూ లోకం ఉంది. ఇవన్నీ సేధించుకుని మీరు వెళ్ళగలిగితే గమ్యం చేరుకుంటారండి, లేదా మీరు చలరిపోతారు. అయ్యా అలాంటిది ఎప్పుడైనా జరిగిందా అని అడగచ్చు. కీర్తన గ్రంథం 106వ కీర్తన 35వ చరణం. అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకునిరి అని ఉంది. అన్యజనులతో సహవాసము చేసి అన్యజనుల క్రియలు నేర్చుకున్నారట. ఎవరు నేర్చుకున్నారు ఇక్కడ? దేవుని పిల్లలు, దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు. అవునా? అబ్రాహాము యొక్క సంతానము. అవునా? ఎవరు వీళ్ళు? ఐగుప్తులోంచి ప్రవక్తని మోషే ద్వారా పిలవబడినవారు. నువ్వు కూడా లోకము సంఘశాఖ అనే మరి ప్రజల్లోంచి ప్రవక్త ఏలి వర్తమానం చేత నువ్వు కూడా బయటకు పిలవబడ్డావు. బట్ హెచ్చరిక మర్చిపోవద్దు. పిలవబడ్డాను కదా, వెళ్ళిపోతాను కదా అనుకోవద్దు. నువ్వు ఇంకా ప్రయాణంలో ఉన్నావు, వీళ్ళు కూడా ప్రయాణంలో ఉన్నారు. ప్రయాణానికి ముందు వీళ్ళు ఎక్కడున్నారంటే ఐగుప్తులో ఉన్నారు. ఐగుప్తులో ఉన్న వీళ్ళు ఎవరు తెలుసా? దేవుడు అబ్రహాము యొక్క పిల్లల్ని ఎన్నుకున్నప్పుడు. హల్లెలూయా. ఎన్నుకున్న ప్రజలను దేవుడు బయటికి పిలుచుకొచ్చాడు. ఎన్నుకున్న ఆ ప్రజలే, ఏర్పరచబడిన ఆ ప్రజలే, అబ్రహాము యొక్క వాగ్దాన సంతాన ప్రజలే ఇక్కడ అన్యులతో సహవాసం చేశారు. మరి మీ సంగతి ఏంటి? మీ సంగతి ఏంటి? ప్రైజ్ ది లార్డ్.
అన్యులతో సహవాసము చేయకూడదా, చేయొచ్చా అంటే ఇక్కడ అన్యులతో సహవాసం చేయటం వేరు, సహవాసం చేసి వాళ్ళకి నేర్చుకుంటూ వేరు. మనం లోకల్లో ఉన్నామండి, అందరితో హాయ్ బాయ్తో కలిగి ఉండాలి, మంచిదే. కానీ వాళ్ళని కలిగి ఉండడం మంచిదే, కానీ వాళ్ళు పొందుతున్న క్రియలు మాత్రం నువ్వు కలిగి ఉండకూడదండి. చెప్పేది ఏంటంటే ఒక విశ్వాసికి అవిశ్వాసికి పాలెక్కడిది. అసలు ఒక విశ్వాసి అవిశ్వాసంతో జోడి ఏంటి అని అడుగుతున్నాను నేను. అలా అవిశ్వాసంతో జోడిగా ఉన్నప్పుడే విశ్వాస అనే ఆ స్త్రీ పురుషుడైన చల్లారిపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. అందుకే రాత్రి అడుగుతున్నాను, ప్రభు వచ్చేటువంటి సమయం ఇది, చల్లారిపోతున్నావా? చల్లారిపోవడానికి నువ్వు కారణాలు ఎదుగుతున్నట్లయితే ఇగో ఈ చాలా కారణాలు ఉన్నాయి. అన్యులతో సహవాసం చేసి వారికి నేర్చుకున్నారట వీళ్ళు. ఇశ్రాయేల్ ప్రజలు దేవుని పిల్లలు, వీళ్ళకి మోషే ప్రవక్తున్నాడు, వీళ్ళకి అగ్నిస్తంభం ఉన్నది, వీళ్ళకి మేఘస్తంభం ఉన్నది, వీళ్ళకి బండ ఉన్నది, వీళ్ళకి మన్నా ఉన్నది, వీళ్ళకి ధర్మశాస్త్రం ఉన్నది. అయినా వీరు సహవాసములో చెడిపోతున్నారు. అంటే ఈరోజు నీకు అగ్నిస్తంభం ఉన్నది, నీకు ప్రవక్త ఉన్నాడు, నీకు మేఘస్తంభం ఉన్నది, నీకు ధర్మశాస్త్రం ఉన్నది, వర్తమానం ఉన్నది, కానీ నువ్వు కూడా ఈ లోకంలో లోకస్తులతో సహవాసం చేస్తుంటే, వాళ్ళ క్రియలు నేర్చుకుంటుంటే ఇది నీకు వర్తిస్తుంది. అప్పుడు నువ్వు చల్లారిపోతున్నావు. కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు లోకమునైనాను లోకంలో ఉన్న వాటినైనాను ప్రేమించకుడి, దాని నుంచి మీరు వేరవ్వాలండి. వేరవటం కష్టం అనుకుంటున్నావా? అయితే ఇక్కడ నువ్వు వేరవ్వకపోతే పరలోకం నుంచి వేరైపోతావు నువ్వు. అప్పుడు ధనవంతులేగా పాత్రలు పడేసినప్పుడు రిక్వెస్ట్లు, కార్యక్రమాలు, నువ్వు చేసిన పరిచర్లు ఏమీ లెక్కలోకి రావు. నువ్వు చేసింది ఏది దేవుడు అక్కడ గుర్తుపెట్టుకోడు. వాదించుకోవడానికి నీకు ఏది సహాయపడదు. ఎందుకంటే బుద్ధిపూర్వకంగా చేసే తప్పులు అవన్నీ కూడా. తెలియకపోతే పర్లేదు, దేవుడు ముందు వాక్యం ద్వారా అన్నీ చెబుతున్నాడు కదా, అన్నీ వివరించబడుతున్నాయి కదా. వివరించబడిన తర్వాత కూడా చేస్తున్నావంటే దాన్ని లెక్క చెప్పుకోవాలి. కాబట్టి అన్యజనులతో సహవాసం చేసినప్పుడు వారు ఏం చేసినట్టు అన్యజనుల క్రియలు నేర్చుకున్నారటండి. ఈరోజు ఈ రాత్రి నేను చెప్పేది ఏంటంటే, చల్లారిపోతున్నావా? నీలో మెల్లగా ప్రార్థన శక్తి పోతుంది, నీళ్ళు మెల్లగా చర్చికి రావటం మానేస్తున్నావు. ఇది వెంటనే జరగదండి. ఒక్కొక్కటి చంపుకుంటూ సాతాను వస్తాడండి. అర్థమైందండి? ఒక్కొక్కటి అంటే మెల్లగా నువ్వు ఈ సహవాసాన్ని కొత్త సహవాసాలతో తిరుగుతూ ఉంటావు. దేవుని పిల్లలతో సహవాసం మాని దేవుని పిల్లల కానివారితో సహవాసాన్ని పెంచుకుంటావు. అవసరమైతే చర్చ్ కూడా మానేస్తావు, అవసరమైతే వాక్యం కూడా పక్కన పెట్టేస్తావు, అవసరమైతే అవన్నీ పక్కన పెట్టి లోకాన్ని దాన్ని వెంబడించిపోతూ ఉంటావు. అప్పుడు నువ్వు చల్లారిపోయావు అనేది అది గుర్తు అన్నమాట. నీకు ఒక టోకెన్ ఏంటంటే నువ్వు చల్లారిపోయి ఉండడానికి ఆ క్రియలే కార్యాలు. అర్థమవుతున్నాయా? అందుకని ఇక్కడ ఏమన్నాడు పౌలు గారు, ప్రభుకి ప్రార్థన చేసేవారిని నువ్వు కనిపెట్టుకోవాలి. అంటే నీ సహవాసం ప్రార్థన చేసేవారితో ఉండాలి, అన్యులతో కాదు. ప్రార్థన చేసేవారితో ఉండాలి. తర్వాత ఇంకేం చెప్పాడైనా, విశ్వాసం గలవారితో ఉండాలి. విశ్వాసం లేని వారితో ఉంటే నీకున్న విశ్వాసం విడిపోద్ది. ఎందుకంటే నీకు అనారోగ్యం ఉందనుకుందాం, బయట వాళ్ళు మందులకి వెళ్దాం, అది వెళ్దాం, ఇచ్చేద్దాం తగ్గిద్ది ఏంట్లే. నువ్వు అంటావు లేదు ఆయన పొంది దెబ్బలను స్వస్థ కలిగిద్ది అంటావు, ఎక్కడ కలిగిద్దిలే అనేసరికి 4-5 లోకాసులు మాట చెప్పగానే నువ్వు దాన్ని లొంగుతావు. అంటే దేవుని వాగ్దాన్ని పక్కన పెట్టేస్తావు. అదే నీవు పక్కన విశ్వాసం అనుకోండి, విశ్వాసి సిస్టర్ బ్రదర్, ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండు దేవుడు స్వస్థపరిచేవాడు అని చెప్తారు. అదే అవిశ్వాసి లోకస్తులైతే నువ్వు కలిగిన దాన్ని కూడా లేకుండా పీకేస్తారని. అందుకే మొదట ప్రభుకి ప్రార్థన చేసేవారితో నీ సహవాసం ఉన్నదా అని అడుగుతున్నానండి. ఒకవేళ ప్రార్థన చేసేవారితో నీకు సహవాసం లేదనుకోండి, ఈ రాత్రి ప్రారంభించు. ప్రార్థన చేసేవారితో లేకపోతే నువ్వు చాలా చల్లారిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ప్రార్థన చేసేవారితో ఉండాలి. ఊరికి కొంతమంది ఉంటారు, ఊరికే తిరుగుతాను పొద్దున్న లేచి సాయంకాలం దాకా. పొద్దున మరమమ్మలో లేచి మంచం నుంచి ఎలా వెళ్ళిపోద్ది బొమ్మ అలాగా.
మొత్తం అన్ని గుమ్మలు తిరిగి అన్ని ఊళ్ళు తిరిగేసి లాస్ట్కి ఎప్పుడుకో వస్తారు వాడు. ఇందులో ప్రార్థన ఉండదు, వాక్యం ఉండదు, సహవాసం ఉండదు. అసలే మోకరించి కూర్చుండి దేవునితో మాట్లాడటము, సహవాసం కలిగి ఉండటము, కొద్దిసేపు వర్తమానం చదవటము, కొద్దిసేపు ప్రార్థన చేయటము, ఇవేమి ఉండవండి. అలా అలా వెళ్ళి సాయంకాలం మళ్ళీ తిరిగి వస్తారు. ఏదంట పని లేదు, పాట లేదంటండి, కానీ బిజీ. ఏంటిది? చల్లారిపోతున్నావు, నీ సమయాన్ని పాడు చేసుకుంటున్నావు. విశ్వాసం గలవారితో ఉంటే నీ విశ్వాసం పెరిగిద్ది. విశ్వాసం లేని వారితో ఉంటే ఉన్న విశ్వాసం కూడా ఊడిపోద్ది, చల్లారిపోతావు. నెక్స్ట్ మూడోది ప్రేమ. ప్రేమ గలవారు. ఏ ప్రేమ? దైవిక ప్రేమ గలవారు. దేవుని ప్రేమతో ప్రేమించేవారు, దేవుని ప్రేమతో చేర్చుకునేవారు, దేవుని ప్రేమ కలిగిన వారితో సహవాసం చేస్తామనుకో, ఆ దైవిక ప్రేమ నీలో కూడా కుమ్మరించబడుద్ది. ఆ తర్వాత సమాధానం గలవారితో నువ్వు సహవాసం చేస్తావనుకో, నీకు కూడా సమాధానం పడుతుంది. ప్రేమించగలవు, క్షమించగలవు, ఇతరులతో సమాధానం కలిగి ఉండగలవు. అంటే అర్థమేంటి ఇక్కడ? ఏమి వెంబడించాలి? ఇప్పుడు ప్రార్థన చేసేవారిని వెంబడించాలి, విశ్వాసం గలవారిని వెంబడించాలి, ప్రేమ గలవారిని వెంబడించాలి, తర్వాత సమాధానం గలవారిని. 4 కార్యాలు ఉన్నాయి ఇక్కడ. ఈ 4 కార్యాల్లో ఒకటి తగ్గిపోయినా నువ్వు చల్లారిపోతున్నావు. ఎందుకు? బైబిల్ చల్లారిపోతావు, ప్రార్థన మాని చల్లారిపోతావు, చర్చికి రావటం మాని చల్లారిపోతావు. మీలో చాలామంది బాప్తిసాలు పొందారు, కానీ ఏదో ఎంటెమ్మెసేజ్ వధువు సంఘం అనే పేరుకి తప్ప మరి చాలా కూటలకి రావట్లేదంటే అర్థం ఏంటి తెలుసా? చల్లారిపోయారు అని అర్థమైంది. వెలిగించబడిన దీపము పైన ఉంటుంది కానీ కింద ఉండదండి. వెలిగించబడిన దీపం అనేకులకి అనేకులకి ఇంకా కాంతినిస్తా తప్ప అది మరుగ్గా ఉండదు. నువ్వు చర్చికే రావట్లేదు, సరిగా ఉండలేదు అనుకోండి, దేవుళ్ళు చల్లరిపోయావనుకో, ఇక నీ కాంతి చల్లరిపోవడం అంటే కాంతి తగ్గిపోవటం. కాంతి తగ్గిపోయిందనుకో, నీ కాంతిలో ఎవరు నడవలేరు ఇక. అందుకే ఇక్కడ ఏం చేయాలంటే, నువ్వు నీ సహవాసాన్ని మార్చుకోవాలి, నీ పద్ధతి మార్చుకోవాలి. ఇక్కడ ఏమంటే ఆయన, ఎప్పుడైతే మనం ఈ సహవాసాన్ని, ఈ ప్రేమను, సమాధానాన్ని, నీతిని, తర్వాత ఇంకా ప్రార్థన చేసేవాడిని వెంబడిస్తున్నామో, అవన్నీ మనలో కుమరించబడతాయండి. అప్పుడు మనము దేవుళ్ళో మండుతూ ప్రకాశిస్తూ ఉంటామండి. నేను చెప్పేది ఏంటంటే, అసలు ఈ రాత్రి ఎంతమంది వెచ్చగా ఉన్నారు? అసలే పాస్టర్గా చాలా వేడిగా ఉందండి. ఈ వెచ్చ కాదమ్మా, ఈ వెచ్చ కాదు. ఆత్మ సంబంధంగా వెచ్చదనం కలిగి ఉన్నావని అడుగుతున్నాను నేను. చూడండి, నేను అలా కనిపెడుతూ వచ్చినప్పుడు సరిగా రానందున, సరిగా లేనందున ఇది కనబడతా ఉంటాయి. అబ్జర్వ్ చేసినప్పుడు అర్థమవుతాయి అన్నమాట. ఏదో మార్పు అనిపిస్తుంది. సరిగా ప్రార్థన చేయకపోవటం, సరిగా చర్చికి రాకపోవటం, సరిగా బైబిల్ చదవకపోవటం, వర్తమాన పుస్తకం చదివి కూర్చొని చదవటం మానేయటం, కూటాలకి మానేయటం, ప్రార్థన చేసేవారితో సహవాసాన్ని, ప్రార్థన చేసేవారికి దూరంగా ఉండటం, దాని నుంచి పారిపోవటం. పౌలుగారేమో లోకాన్ని విడిచిపెట్టి, యవనస్తుని విడిచిపెట్టి పారిపోమంటే, నువ్వు ప్రార్థన చేసేవారిని, నీతి గల వారిని, సంఘమును, సహవాసాన్ని, పాస్టర్ని, వాక్యాన్ని, ఆన్లైన్ ప్రేయర్ని, ఆరాధనని నుంచి పారిపోతున్నావు. ఇదే చల్లారిపోవటం అంటే. నువ్వు చల్లారిపోతున్నావు ఉండడానికి ఇన్ని కారణాలు ఉన్నాయా? అవునండి. ఆయనేమో చూడు, నీవు యవనొచ్చు నుండి పారిపోమ్ము అన్నాడు. కింద మూల భాష చూడండి, విడిచి పారిపోమని ఉందండి. దేని విడిచి? లోక సంబంధమైనవన్నీ విడిచిపెట్టి ఎక్కడ పారిపోవాలి? లోకాన్ని నుంచి పారిపోయి వాక్యంలోకి రావాలి, నీతిలోకి రావాలి, ప్రార్థనలోకి రావాలి, సహవాసంలోకి రావాలి, పరిశుద్ధ సహవాసంలో ఉండాలి. మీకు విషయం చెప్పిన, పాత నియమంలో తప్పు చేసిన వాడికి ఆశ్రయపురం ఉండేదన్నమాట. తప్పు చేసిన వాడిని లోకం తరుగుతుండేదన్నమాట. హఠాత్తుగా ఎవరిని చంపాడు,
ఆ ఉద్రేకంలో రాళ్ళు పట్టుకుని కత్తులు పట్టుకుని తరుగుతున్నారు, దొరికితే చంపేస్తారు. అలాంటి వానికి దేవుడు ఊరి చివరన ఒక ఆశ్రయపురం ఏర్పాటు చేశాడు. ఆ ఆశ్రయపురంలో అతడు పరుగున లోపలికి వచ్చేయాలి. అంటే బయట నుంచి లోపల రావాలి. అర్థమైంది మీకు చెప్పింది? బయట నుంచి లోపల రావాలి. అతడు లోపల నుంచి బయటకు వెళ్ళాడా, మరణం. మీకేం అర్థమవుతుందా? అలాగే మీరు లోకంలో నుండి దేవుని వాక్యంలోనికి, క్రీస్తులోనికి, సంఘంలోనికి, ప్రార్థనలోనికి, సమాధానంలోనికి ఇది వెంటాడాలి. మీరు ఇది వెంటాడకుండా ఏదేదో వెంటాడుతున్నావంటే నీకు బయట మరణం ఉంది, బయట సమరపు దూతున్నది. నువ్వు రక్తం కింద నుంచి ఉండవలసిన వాడివి రక్తం కింద నుంచి మెల్లిగా దొల్లుకుంటూ స్లోగా వెళ్ళిపోతున్న లోకంలోకి బయటకు వెళ్ళిపోతున్నావు అనుకో, బయట మరణం ఉంది. అంటే ఇక నీకు చల్లారిపోతున్నావు అంటే ఇక పనికిరావు. ఇక నువ్వు చల్లారిపోవడం దీనికి కాదు తెలుసా, చావుకి దగ్గర. ఒక బాడీ చల్లబడిపోతుందంటే అర్థం ఏంటండి? అర్థమేంటి? చావుకి దగ్గర ఉందన్నమాట. అలాగే నీ ఆత్మ విషయంలో కూడా దేవుల్లో చల్లారిపోతున్నావు అంటే నువ్వు ఆత్మీయంగా చావుకి దగ్గరగా ఉన్నావని అర్థం. పాస్టర్ గారు వేడిగా ఉందండి, నీ ముఖం తగలయ్యా. నేను చెప్పేది ఈ వేడి కాదు, నీ శరీరం వేడి కాదు. చెప్పాలంటే ఇక్కడున్న ఒక్కొక్కరు ఒక్కొక్క జనరేటర్ అనమాట. జనరేటర్ అంత వేడిగా ఉంటుందో అంత వేడిగా ఉన్నట్టు. నేను చెప్పేది ఈ బాడీ వేడిగా చెప్పలేదు, ఆత్మ సంబంధమైన వాక్యం విషయంలో, దేవుని విషయంలో వేడిగా ఉండుట. అందుకే బైబిల్ చెప్తుంది చల్లగా అంటే దేవుణ్ణి సమస్తం విడిచిపెట్టి లోకంలో కలిసిపోవటం, చల్లారిపోవటం, పడిపోవటం అని దాన్ని చల్లారిపోవటం అంటారండి. వెచ్చగనగా దేవుని కోసం మండుతూ ప్రకాశించుట, వెచ్చదనం. ఇంటున్నాను, మీరు నాతో ఉన్నారా? ఈరోజు చాలామంది అట గోడకి రంగు వేసుకున్నట్ట ఒక మంట లాంటిది బొమ్మ వేసుకున్నట్టు అక్కడ చలి కాసుకుంటున్నారంట. ప్రవక్త అన్నాడు, నువ్వెంత చలి కాసుకున్నా నీకు వెచ్చదనం రాదు, ఎందుకంటే అది బొమ్మ. మంటలా కనిపిస్తుంది కానీ అది నీకు వెచ్చదనం ఇవ్వదు. అలాగే గోడ మీద ఉన్న ఒక బొమ్మ అన్నమాట. ఎలా వేసాడు? ఒక డ్రాయింగ్ వేసిన వ్యక్తి ఏం చేశాడంటే ఆ గోడ మీద చక్కటి బొమ్మ వేశాడు. కట్టెలు, నిప్పు, అగ్ని ఉన్నట్టు, పొగ రేసులు లేచినట్టు, అక్కడ కొంత చలి కాసుకున్నట్టు వేసాడండి. అంటే ఆ గోడ మీద ఉన్న అగ్నికి బొమ్మకి వెళ్ళి గోడ దగ్గరికి వెళ్ళి ఇలా చలి కాసుకుంటే నీకు వెచ్చదనం రాదంటండి. నీకు అలా అనిపిస్తుంది, అది వేడిగా ఉందనిపిస్తుంది, కానీ అది వేడి, అందు నుంచి వేడి రాదు. జీవంగల వాక్యంలోంచి నీకు వేడి వస్తుందండి. నేను వెచ్చదనంగా చేసేదే దేవుని వాక్యం. కోడి తన గుడ్లను ఎలాగైతే వెచ్చదనం చేస్తుందో, దేవుడు కూడా తన పిల్లల్ని అనగా రెక్కల కింద, ఆయన ఆశ్రయపురం రెక్కల కింద ఉన్నట్లయితే ఆయన లోపల ఉంటే నువ్వు వెచ్చగా ఉంటావు, నువ్వు బయట ఉంటే నువ్వు చల్లారిపోతావు. కాబట్టి ఈ రాత్రి మీకు చెప్పేది ఏంటంటే, నా సోదరులారా, చల్లారిపోతున్నావు. సంగమా, నేను బాగానే ఉన్నాను, మోసపోవద్దు. నువ్వు చల్లారిపోతున్నావు, దేవుల్లో చల్లారిపోతున్నావు. ఇది హెచ్చరిక అయి ఉన్నది నీకు. త్వరగా మేలుకొలు పొందు, అనగా మేల్కో, ఎందుకంటే ప్రభు రాబోతున్నాడు. ఏదో వెళ్తున్నాం వస్తున్నాం కాదు, కానీ నువ్వు దేవుల్లో చల్లారిపోతున్నావని ఎవరికీ తెలియదు, నీకే తెలుసు. ఎవరికి తెలియదు? నీకే తెలుసు, నీకే తెలుసు, నీకే తెలుసు, నీకే తెలుసు, నీకే తెలుసు. నేను చెప్పక్కర్లే నువ్వు చల్లగొన్నా వెచ్చుకున్నావని. నీకు తెలుసు. నువ్వు సరిగా ప్రార్థన చేయట్లేదు, సరిగా భోజనం చేయట్లేదు, వాక్య భోజనం చేయట్లేదు, వర్తమానం చదవట్లేదు, చర్చికి రావట్లేదు, కూటలు పాల్గొనట్లేదు, ప్రార్థన రావట్లేదు, దూరంగా ఉంటున్నావు. అలా నువ్వు దూరం అయిపోతున్నప్పుడు దేన్ని విడిచి పారిపోవాలి తెలుసా? ఇది కాదు విడిచి పారిపోవటం, అది విడిచిపెట్టి లోపల రావాలి. మీకు అర్థమైందండి? ఎంతమంది రాత్రి బయట దాన్ని పూర్తి విడిచిపెట్టి లోపలికి వస్తారు? ఆ లోపలికి వస్తే వెచ్చదనం ఉందండి. నీవు దీన్ని విడిచిపెట్టి బయటికి వెళ్ళిపోనుకో, ఇది ప్రార్థన చేసి ప్రార్థన జీవితాన్ని, నీతి జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని, తర్వాత ప్రేమగల జీవితాన్ని, తర్వాత సమాధాన గల జీవితాన్ని, ప్రజల్ని విడిచిపెట్టిపోతున్నావు అనుకో, దీన్ని విడిచిపోమట్లేదు ఆయన, దాన్ని విడిచిపెట్టి లోపల రా. ఎందుకంటే ఇది ఆశ్రయపురమైనది. యెహోవా నామం బలమైన దుర్గము,
ఆ నామములో ఉన్నవారు కోట్ల ఉన్నట్టే. వెచ్చదనం అక్కడే ఉంది. దేవునికి స్తుతి కలుగాక. కాబట్టి ఈ రాత్రి చర్చకు వస్తున్నాం, బాగానే ఉన్నాను అనుకుని మోసపోవద్దండి. మోసపోద్దు. దేవుడు ఎక్కిరించబడ్డు, ఆయనకు తెలుసు. ఇద్దరికి తెలుసు ఈ రాత్రి. ఒకటి, నువ్వు చెల్లరిపోయావని నీకు తెలుసు, నువ్వు చెల్లరిపోయావని ఆయనకు తెలుసు. మిగతా నీ పక్క ఎవ్వరికీ తెలియదు. నిజమేనా? నిజమేనా? యథార్థంగా గుండె మీద చేసి ఆలోచించండి. నువ్వు చెల్లరిపోయావని నీకు తెలుస్తుంది, తర్వాత ఇంకొక వ్యక్తి ఎవరు? దేవుని తెలుస్తుంది. నువ్వెంత వాదించినా మాట్లాడినా నేను నువ్వు గెలుచుకోలేవు. నోటితో గెలవచ్చు, కానీ ఆ డానియేలు క్యూరీ వల్లే ప్రవర్తించవచ్చు, కానీ డానియేలు క్యూరీ యొక్క అంతరాత్మ అతని మీద నేరోపణ చేస్తుందండి. కాబట్టి ఈ రాత్రి చిన్న ఆత్మ పరిశీలన చేసుకోండి. చివరి దినంలో ఉన్నాం మనం. ప్రవచ్చే సమయం. 7వ దూత బుర్రవదబడింది. అన్నీ చెప్పబడ్డాయి, మర్మంలో నింపబడ్డాయి, అన్నీ క్రమపరచబడుతూ ఉన్నాయి. వధువు తన మార్గంలో సిద్ధపడుతున్న సమయం ఇది. ఇలాంటి సమయంలో మీలో కొందరు చల్లారిపోవటం అనేది కనిపిస్తూ ఉంది. దేవునికి స్తుతి కలుగాక. దేవుని నామమున మహిమ కలుగాక. నా ప్రియమైన సోదరులారా, వింటున్నారండి? వింటున్నారా? మీరు చల్లారిపోకుండా ఉండాలంటే మీ సహవాసం మార్చాలి. ప్రార్థన చేసేవారితోనూ, నీతి గలవారితోనూ, విశ్వాసం గలవారితోనూ, ప్రేమ గలవారితోనూ, తర్వాత సమాధానం గలవారితోనూ, దేవుని కలిగిన ప్రజలతోనూ మీ సహవాసం ఉంటే మీరు చల్లారిపోరండి. మీరు వాక్యం చదువుతుంటే చల్లారిపోరు. మీరు ప్రార్థన చేస్తూ ఉంటే ప్రతిరోజు చల్లారిపోరు. మీరు వర్తమానం చదువుతూ ఉంటే చల్లారిపోరు. ఎందుకంటే అది మిమ్మల్ని వెలిగిస్తుందండి. దేవునికి స్తుతి కలుగాక. ఈ లైట్ కనిపెట్టిన ఆయన పేరేంటండి? థామస్ ఆల్వార్డ్. అతను ఏమని తెలుసా అండి? నేను లోకాన్ని వెలిగించాను, కానీ క్రీస్తు నన్ను వెలిగించాడని చెప్పాడండి. అతను ఒప్పుకోగలిగాడు, దేవుడు నన్ను వెలిగించాడని. సరే, నువ్వు చెలరిపోతుంటే నిన్ను వెలిగించేది ఏదో ఒకటి కావాలి. ఇప్పుడు ఆ అగ్ని దేవునికి వాక్యమే. సాతాను చాలా తెలివైనవాడండి. ఒకేసారి లాగివేయడు నిన్ను కృపలో నుంచి, వాక్యంలో నుంచి. స్టెప్ బై స్టెప్, డే బై డే నరుక్కుంటూ వస్తాడు వాడు. చెట్టును సాధారణ కింద నరిగితే ఒకసారి పడిపోద్ది, కానీ వాడు పైనుంచి అడుక్కొస్తాడు అనమాట. మెల్లిమెల్లిగా స్టెప్ బై లాస్ట్కి వేలుతో పీక పడేస్తాడు. అందుకే ఒక వాక్యం ఉంది చూడండి, ప్రకటన గ్రంథం. బహుశా ఈ వాక్యంతో దేవుడు మీతో మాట్లాడతాడని చిన్న ఆశ నాకుంది, నమ్మకం ఉంది. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనం చూద్దాం. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడటం లేదు గనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. అలా చెబుతున్నానండి. పైనుంచి జీవించున్నావన్న పేరు మాత్రం ఉన్నది, కానీ నీవు మృతుడివే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనబడటం లేదు కనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచు. 3వ వచనం. నీవెలా ఉపదేశం పొందితువో, అసలు ఆదిలో నువ్వు ఎలా వాక్యం విన్నావు, ఎలా ప్రార్థన చేస్తావు, ఎలా ప్రేమ కలిగి ఉన్నావు, ఎన్ని పుస్తకాలు చదివేదానివి, ఎన్ని పుస్తకాలు చదివేవాడివి, ఎంతసేపు ప్రార్థన చేసేవాడివి, ప్రతి కూటానికి ముందు వచ్చి పరిచయం చేసేదానివి చేసేవాడివి. ఇప్పుడు రావట్లేదు అంటే చెలరిపోయావు. అందుకే నువ్వు ఎలాగూ ఉపదేశం పొందితువో, ముందు ఎలా విన్నావు ఆ రోజుల్లో, ఎలాగూ వింటివో ఆ రోజుల్లో ఎలా ఉన్నావు, ఎలాంటి ఉపదేశాన్ని విన్నావు, హల్లెలూయా, ఎలాగూ ఉపదేశాన్ని విన్నావు, మంచి ఆ తొలి దినాల్లో మంచి విశ్వాసముతో వాక్యం వినేదాన్ని వినేవాడివి. ఇప్పుడేమో ఇప్పుడైపోద్ది అంటున్నావు. మనిషి నెగిటివ్ పాజిటివ్ అండి, తెలుసా? పై రూపమేమో యాసావు యాసం వేసుకున్నాడు, స్వరము లోపడేమో యాకోబు స్వరం అండి. నెగిటివ్ పాజిటివ్ అనమాట. పైన తడు చూస్తేనేమో యాసావు వేసం, లోపడేమో యాకోబు స్వరం. కానీ తెలుసా, దేవునికి విషయాలని తెలుసు. దేవునితో ఒకసారి నిలబడే సమయం వస్తుంది, లెక్క చెప్పుకునే సమయం ఉంది.
ఆయనకు బాగా తెలిసే కార్యాలు. దేవుడు విక్రించబడ్డాడు. ఎలా ఉపదేశం విన్నావు, ఎలాంటి విశ్వాసముతో విన్నావు, ఎంత ఆసక్తిగా విన్నావు, ఎంతసేపు అయినా ప్రార్థన పరిచయం ఉండేవాడివి. తర్వాత ఎలాగ వింటివో జ్ఞాపం చేసుకుని దాని గైగొనొచ్చు మారు మనస్సు పొందుము. జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగ వలె వచ్చేదను, ఏ గడి నీ మీదకి వచ్చేదనో నీకు తెలియదు అన్నాడండి. తర్వాత ఇక్కడ తమ వస్త్రములను అపవిత్రపరచుకునని కొందరు, అంటే వస్త్రాలు పవిత్రపరచుకునేవారు ఉన్నారు, అపవిత్రపరచుకునేవారు ఉన్నారండి. ఇక్కడైతే కొందరు సాధ్యస్తులు అట, కొందరు తమ వస్త్రములను అపవిత్రత పరచుకోకుండా ఉన్నారట. అంటే ఏ మచ్చ డాగు లేకుండా వారు జీవిస్తున్నారంట. మరికొందరైతే మచ్చ డాగు కలిగిన వారు జీవించారట. ఇది నేను చెప్పేది ఏంటంటే ఆత్మీయ జీవితం సరిగా ఉండాలండి. శరీర సంబంధంగా ఎవరి జీవితం ఎవరికే తెలియదు. శరీర సంబంధం ఎవరి జీవితం బాగోలేదులేండి చెప్పాలంటే. శరీర సంబంధం ఎవరి జీవితం బాగోదండి. కానీ ఆత్మ సంబంధంగా మాత్రము జీవితం బాగుండాలి. ప్రైజ్ ది లార్డ్. వాక్యానికి, విశ్వాసానికి, దేవునికి ఇష్టంగా ఉండాలి. చూడండి, ఇక్కడ యాసావు శరీర సంబంధంగా చాలా బాగుంటున్నాడు, కానీ ఆత్మలో ఎందుకు పనికిరాడు. యాకోబు శరీర సంబంధంగా చెడ్డగా ఉన్నాడు, కానీ ఆత్మలో బాగున్నాడు. దీన్ని మనం అంచనా వేయలేమండి. నో. ఒకని పైన రూపం ఎత్తును చూసి మోసపోవద్దు, కానీ లోపల భక్తి విధానం చూసి మాత్రం ఆ వ్యక్తి వాక్యంతో నిలబడ్డారా లేదా అనేదే, వాక్యానుసారంగా ఉన్నారా లేదని ముఖ్యమండి అది. కాబట్టి ఇక్కడ చావునే ఉన్న వాటిని, మిగిలిన వాటిని బలపరచుకోండి అండి. సంగమా, చల్లరిపోవద్దు. ప్రభు వచ్చే సమయం ఆసన్నమైంది. ఈ సమయంలోనే మీరు మండుచూ ప్రకాశించాలి. యోహాను అంటే వారి మధ్య మండుచూ ప్రకాశిస్తున్నాడంట అండి. శిష్యులు వారి మధ్య మెరుపు వలె ఉన్నారట అండి. వీళ్ళని మనం భూమి మీద ఆయన ఒక వింత నక్షత్రంగా ఉన్నాడండి. కాబట్టి నా ప్రియ సోదరులారా, ముందు నా ప్రేమ, ముందు ఎలా వాక్యం విన్నావో, ముందు ఎలా వింటివో జ్ఞాపం చేసుకుని మిగతా చచ్చిపోకుండా చావనే ఉన్న మిగిలిన వాటిని బ్రతికించడానికి ఒక అవకాశం ఇవ్వబడిందండి. దేవునికి స్తుతి కలుగాక. కాబట్టి ఇక్కడ దేవునికి ప్రవక్త మాట చెప్తున్నాడు, చల్లగానైనాను వెచ్చగానైనాను నువ్వు లేవు. అటు పూర్తిగా చల్లపోలేదు, ఇటేమో వెచ్చగా నువ్వు లేవు, కానీ నువ్వు వెచ్చగా ఉన్నావు. అదే దేవునికి ఇష్టం ఉండదండి. కాస్త దేవుడు కాస్త లోకం. ఓ పక్క ఎంటే మెసేజ్, ఒక పక్క ఏమో లోకం. ఓ పక్క ఎంటే మెసేజ్, ఓ పక్క సంఘశాఖ మెసేజ్. అంటే నువ్వు సగం రూపమేమో మెసేజ్, సగం లోకం, సగమేమో సగం మాత్రమే అనమాట. దీన్ని నిలువెచ్చిన జీవితం అంటారు. దీన్ని ఉంటే వెచ్చగా ఉండి దేవుళ్ళో దిగుపాత్ర మాత్రం వేయొద్దు. దిగుపాత్ర వేస్తే అది నీకే నష్టం. దేవుడు ఇక్కడ ఒక మాట చెప్పాడు ప్రకటన గ్రంథంలో, నేను నా నోట ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను అన్నాడు. అంటే ఆయన ఒకప్పుడు మనందరి కొరకు ఉమ్మేంచుకున్నాడండి. ప్రతి సైనికుడు ఆయన మీద ఉమ్మేశాడు. ఆ ఈస్టర్ రోజు, లేకపోతే ఆ యొక్క మంచి శుక్రవారం రోజున, ఆయన పట్టబడిన రోజున ప్రతి సైనికుడు ఉమ్ము వేస్తూనే ఉన్నాడు. అనేక సైనికులు ఉమ్ము వేయగా ఆ ఉమ్ము చేత ఆ ఉమ్ము రక్తం మిళితమే కారుతూ ఉంది. ఉమ్ములో చాలా క్రిములు ఉంటాయి, చెడ్డ క్రిములు ఉంటాయి. ముఖం అంతా ఉమ్ముతో వేయబడింది. అప్పుడు మన కొరకు ఆయన ఉమ్మించుకున్నాడు. ఇప్పుడు ఆయనే ఉమ్మి వేస్తాడట. ఎందుకు వేస్తాడట? చల్లారిపోతే వేస్తాడట. నిలువెచ్చనిగా ఉంటే వేస్తాడట. అంటే వెచ్చదనంగా లేవు, చల్లదనంగా లేవు, అటు ఇటు అనమాట. నెంబర్ 2 and 1 420 అని పేర్లు ఉన్నాయి హిందీలో, ఇంగ్లీష్లో. 420 అంటారు వాళ్ళని. 420, 420 అంటారు వాళ్ళని. ఈ యాసలు వేసేవాళ్ళందరినీ. వేషధారణ దేవునికి ఇష్టం ఉండదండి. కాబట్టి మనం చల్లారిపోతున్నామా? అందుకన్నాడు
చల్లరిపోతున్నావా అని అడుగుతున్నాను. అలా చల్లరిపోతే దేవుడు అంటున్నాడు, చూడండి, దీన్ని మనం జాగ్రత్తగా చూడబోచున్నాం. ఈ లౌదిక్య సంఘకాల గుంపు, వింటున్నారా, నిలువెచ్చనగా ఉంచబడిందని చెప్పబడిను. ఈ లౌదిక సంకాలంలో చాలామంది నిలువెచ్చన స్థితికి వచ్చేస్తారంటండి. కానీ ఇక్కడ ఉన్నవారు ఎవరు కూడా ఆ స్థితికి రావద్దని మిమ్మల్ని వేడుకుంటున్నాను పేర. అలా జరిగితే ఎంతకాలం నీ ప్రయాసము మరియు నా ప్రయాసము వ్యర్థం. అందుకే పౌలు గారు సంఘం విషయంలో భయపడుతున్నాడు ఒక చోట అనమాట. చూడండి, గళితీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం. నా పిల్లలారా, క్రీస్తు సరిపము మీ యందు ఏర్పడే వరకు మీ విషయమై మరల నాకు ప్రసవేదన కలుగుచున్నది. ఇంకో వాక్యం కూడా ఉంది. 2వ కొరింథీ పత్రిక 11వ అధ్యాయము 11వ అధ్యాయము చూడండి, 2వ వచనం. దేవాశక్తితో మీ ఎడల ఆసక్తి కలిగి ఉన్నాను. ఎందుకనగా పవిత్రాలను కన్యకగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవాలని మిమ్మల్ని ప్రదానం చేసింది. కానీ సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తుడలున్న సరత్వము నుండి పవిత్రత నుండి ఎట్లయినా తొలగిపోనేమో అని భయపడుతున్నాడట. ఒక సేవకుడు భయపడుతున్నాడు. ఎందుకు? ఆయన ఎన్నో కష్టాలు పడి ఎన్నో రాత్రులు ఉపవాసం ఉండి ఎన్నోసార్లు ప్రాణం ఆశ పెట్టుకొని మోకాల మీద ఉండి ఆత్మ సంపాదించిన సేవకుడైతే సంఘం చల్లరిపోవటానికి ఇష్టపడ్డండి. హల్లెలూయా. చర్చికి వస్తే ఏంటి, రాకపోతే ఏంటి, మనకేం తెలియకూడండి. తప్పిపోయినా గొర్రెని ఖచ్చితంగా గద్దించైనా కాలు ఎరగొట్టైనా సరే మంచి కాపరి భుజాన్ని వేసుకునైనా దానికి గడి అనిపిస్తాడట. ఇక్కడ భయపడుతున్నాడట. ఏ విషయంలో భయపడుతున్నాడండి అంటే, మిమ్మల్ని ప్రదానం చేశాను ప్రభుకి, ఈ లోపు అవ్వ అని మోసం చేసినట్లు, అవ్వని ఎలాగైతే మోసం చేస్తాడు మిమ్మల్ని కూడా మోసం చేస్తాడేమో అని మీరు తప్పిపోతారేమో అని, ఎట్లయినా మీరు పవిత్రత నుండి తొలగిపోతారేమో అని భయపడుచున్నాను అన్నాడండి. నా ప్రియ సోదరులారా, నీవు చల్లరిపోతున్నావా? ఇది లౌదిక సంకాలం అంటే. ఈ లౌదిక సంకాలంలో చాలామంది చల్లరిపోతారంటండి. అందుకే యేసు ప్రభు చెప్పింది ఏంటంటే, ఎత్తబడే సమయం వచ్చినప్పుడట వేలిమి లెక్కించి వచ్చే చిన్న మందగా ఉంటుందట సంఘం. స్వస్థతలకి జనం ఉంటారు, ప్రవచనలకు జనం ఉంటారు, పాటలకి, ఆరాధనలకి, గొప్ప గొప్ప కూటాలకి, విందులకి, కార్యాలకి, యాత్రలకి, అబ్బబ్బో అన్నిటికీ జనం ఉంటారండి. కానీ సత్యమైన వాక్యం వచ్చినప్పుడు యథార్థమైన వాక్యానికి మాత్రం నిలబడేవారు కొద్దిమందే ఉంటారండి. వారికే పరలోకమండి. అందుకే చిన్న మంద భయపడుకుడి, మీ తండ్రి మీకు పరలోక రాజ్యం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడండి. కాబట్టి ఇక్కడ అన్నాడు ఆయన, ఈ నిలువెచ్చనితనము వలన దేవుని యొద్ద నుండి శిక్ష వస్తుందటండి. జాగ్రత్త పెట్టుకోండి మాట. ఈ నిలువెచ్చనిగా ఉంటే అనగా చల్లారిపోతుంటే, లేక ఇందులో వర్తమానంలో సగం, లోకంలో సగం, వాక్యంలో సగం, లోకస్తులతో సగం, విశ్వాసంతో కాసం, విశ్వాసం దగ్గర విశ్వాసలాగా, లోకస్తులాగా నువ్వు ప్రవర్తించావు అనుకో, ఇక్కడ ముసుగు అక్కడ ముసుకేసావు అనుకో. ఇక్కడ చూడండి, ఈ నిలువెచ్చిన తనము నుండి వలన దేవుని యొద్ద నుండి శిక్ష వచ్చును. ఏంటా శిక్ష అంటే ప్రవర్తనాడు, ఆయన నోట నుండి ఉమ్ము వేయునుటే ఆ శిక్ష అన్నాడండి. మీరు రాసుకోండి. లౌదిక సంఘాల వర్తమానంలో 7 సంఘాల వర్తమానంలో లౌదిక సంఘాల వర్తమానం అనే ఒక భాగం ఉంటుంది. దాంట్లో 48వ పేరాలో ప్రవర్తనాడు, ఈ లౌదిక కాలముల సంఘకాలము గుంపు నిలువెచ్చనగా ఉండవలసిన సమయం వస్తున్నది.
ఉంచబడి ఉంటుంది. ఈ నిలువెచ్చనితనము వలన దేవుని యొద్ద నుండి శిక్ష వస్తుంది. ఆ శిక్ష ఏంటంటే ఆయనంట తన నోటితో ఉమ్ము వేసి చీ కొడతాడు. ఒకప్పుడు ఉమ్మేయించుకున్నాడు అన్నారు కదా, ఇప్పుడు ఆయన ఉమ్మేస్తాడట. ఎందుకు వేస్తాడు ఉమ్ము? నిలువెచ్చనగా ఉంటాయి, చల్లరిపోతే. కాబట్టి రాత్రి చల్లరిపోవద్దు, వెచ్చదనం చేసుకో. అందుకే చల్లరిపోతున్నావా అనే ప్రశ్న మీద రాత్రి అంతా ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయి. ఏ విషయంలో చల్లరిపోతున్నావు, ఏ విషయాల్లో నువ్వు ఆగిపోతున్నావు, ఏ విషయాల్లో నువ్వు ఓడిపోతున్నావు, ఏ విషయాల్లో నువ్వు చల్లరిపోతున్నావో గమనించి ఆ దీపాన్ని కాస్త వెలిగించు. దేవుడు మనం దీవించును గాక. లేచి ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మగల ప్రియ పరమ తండ్రి, పరిశుద్ధుడైన దేవ, ఈ రాత్రి కాలంలో నీవు చల్లరిపోతున్నావు అని ప్రశ్నార్థమైన మాట మీరు మాకు ఇచ్చారు దేవా. ప్రార్థన గ్రంథంలో చల్లగైనను వెచ్చగైనను ఉంటే నీకు మేలు, కానీ నిలువెచ్చనగా ఉంటే అది నీకు మేలు కాదు. ఆ నిలువెచ్చని వలన దేవుని యొద్ద నుంచి శిక్ష వస్తుంది. ఆ శిక్ష దేవుడే తన నోటితో ఉమ్ము వేసి శిక్షిస్తాడని చెప్పబడింది. ప్రభు, అలాంటి పరిస్థితికి రాకుండా పౌలు గారు ఏ విధంగా అయితే అయ్యా ఈ వాక్యం, ఈ వర్తమానం, ఈ లైన్ నుంచి, ఈ క్రమం నుండి తప్పుపోకూడదని ఎలాగైతే అతను భయపడుతున్నాడు ప్రభువా, ఏ సర్పము ఏ రూపంలో కూడా నీ ప్రజల్ని మోసం చేయకుండా చిన్న వధువుని కాపాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి మీకు అప్పగిస్తున్నాను. ఆమేన్.